హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం భాగ్యశ్రీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈమె మహారాష్ట్రలోని సాంగ్లీ సంస్థానానికి చెందిన రాజకుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి విజయ్ సింగ్ రావు. ఈయనే సాంగ్లీకి మహారాజు. రాజవంశంలో పుట్టడం వల్ల ఆమె చిన్నతనం నుంచే చాలా క్రమశిక్షణతో సాంప్రదాయబద్ధంగా పెరిగారు. 1989లో సల్మాన్ ఖాన్ సరసన మైనే ప్యార్ కియా సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక సంచలనం. తొలి సినిమాతోనే ఆమె నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమె అమాయకత్వం, అందం చూసి జనాలు ఫిదా అయ్యారు. కానీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అవ్వడం అప్పట్లో అందరినీ షాక్కు గురిచేసింది. ఈమె హిందీలోనే కాకుండా తెలుగులోనూ కొన్ని గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఓంకారం సినిమాలో డాక్టర్ రాజశేఖర్ సరసన శశి అనే పాత్రలో నటించారు. ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లాసిక్గా నిలిచింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన డాక్టర్ కస్తూరి పాత్రలో మెప్పించారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ తల్లిగా రాధేశ్యామ్ సినిమాలో తెలుగు తెరపై కనిపించారు. భాగ్యశ్రీ ప్రేమ కథ నిజంగా సినిమాటిక్గా ఉంటుంది. ఆమె ప్రేమ వ్యవహారాల గురించి ఇంటర్నెట్లో రకరకాల పుకార్లు ఉన్నా వాస్తవానికి ఆమె జీవితంలో ఉన్నది ఒకే ఒక ప్రేమ కథ. ఆ ప్రేమికుడి పేరే హిమాలయ. భాగ్యశ్రీ, హిమాలయ ఇద్దరు స్కూల్మేట్స్. పాఠశాల రోజుల నుండే ఇద్దరు మంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారింది. భాగ్యశ్రీ ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయి కావడం, హిమాలయ సాధారణ కుటుంబానికి చెందినవాడు కావడంతో భాగ్యశ్రీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆమెను హిమాలయను కలవకుండా ఆంక్షలు పెట్టారు. మైనే ప్యార్ కియా షూటింగ్ సమయంలోనే వారి ప్రేమ పతాక స్థాయిలో ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆమె కెరీర్ను, స్టార్డమ్ను పక్కన పెట్టి తల్లిదండ్రులను ఎదిరించి 1990లో హిమాలయతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి సల్మాన్ ఖాన్, దర్శకుడు సూరజ్ భరద్వాజ మాత్రమే హాజరయ్యారు. ఆమె మొదటి సినిమా తర్వాత సల్మాన్ ఖాన్తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. భాగ్యశ్రీ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ ఆమె భర్తతో, మీ భార్యకు సల్మాన్ ఖాన్తో ఎఫైర్ ఉంది కదా, ఇప్పుడు పుట్టిన బిడ్డ మీవాడేనా అని అడిగాడట. ఆ ప్రశ్న ఆమెను తీవ్రంగా బాధించిందని, అందుకే తాను సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాని ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. వాస్తవానికి సల్మాన్, భాగ్యశ్రీ కేవలం మంచి కోస్టార్స్ మాత్రమే. ఆమె ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్లో తల్లి పాత్రలు, టీవీ షో జడ్జిగా బిజీగా ఉన్నారు. ఆమె కుమారుడు అభిమన్యు దాసాని హీరోగా, కూతురు అవంతిక నటిగా ఇండస్ట్రీలో ఉన్నారు. భర్త హిమాలయతో కలిసి ఆమె చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. భాగ్యశ్రీ జీవితంలో లవ్ ఎఫైర్స్ లేవు. కేవలం ఒక గొప్ప లవ్ స్టోరీ మాత్రమే ఉంది. స్టార్డమ్ కంటే ప్రేమ, కుటుంబం ముఖ్యమని నమ్మిన నటి ఆమె.